హలో అండి, ఎలా ఉన్నారు? ఇది మేము కొన్ని మంత్స్ ముందు వెళ్ళాము. యాక్చువల్గా క్యాప్చర్ చేశాను కానీ వీడియో పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు పెడుతున్నాను. మేము గోవాకి వెళ్ళాము కార్లో అనమాట. మా ఫ్యామిలీ ఇంకా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సో కార్లో వెళ్ళాము. వెళ్ళే దారిలో మధ్యలో ఇలా ఆగామన్నమాట. ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంతా అనమాట గ్రేప్ యార్డ్స్ ఉన్నాయన్నమాట. మొత్తము సూపర్గా ఉన్నాయి. కానీ కచ్చి గ్రేప్స్ ఉన్నాయి. మేము వెళ్ళి తెచ్చుకున్నాం కొన్ని, కానీ కచ్చి గ్రేప్స్ ఉన్నాయి. సారీ అండి, నాకు కొంచెం కాఫ్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి షుగర్ కేన్ ఇవి కూడా ఉన్నాయన్నమాట ఫీల్డ్స్. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. సంథింగ్ లైక్ 5 ఆ టైం అయినట్టుంది. బట్ ట్రావెలింగ్ మొత్తంలో ఫుల్ ఎంజాయ్ చేస్తాం మొత్తానికి. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బాగుందో వ్యూ. అసలు ఆ ప్లేస్లో నడిచి మేము చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ గ్రేప్ వైన్స్కి వెళ్ళి కొన్ని గ్రేప్స్ తెచ్చుకున్నాము, కానీ చాలా కచ్చిగా ఉందన్నమాట. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు సన్ రైజ్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బాగా అనిపించింది మాకైతే. అసలు ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో ఒక ప్లేస్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆగుదామని చూస్తున్నాం అనమాట. అసలు ఆ వ్యూ చూస్తేనే నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అంటే అంత మార్నింగ్లో అలా సూర్యోదయం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా అసలు మంచు కూడా కొంచెం ఉంది. అసలు వెళ్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు వే అయితే మొత్తము. మా హస్బెండ్ నేను స్లోగా తీసుకెళ్ళండి అంటున్నాను వీడియో తీద్దామని. కానీ కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాము, చాలా లాంగ్ కదా. మధ్యలో ఆగాము, ఓవర్ నైట్ జర్నీ అయిపోయింది కదా. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. సో మేము కంఫర్టబుల్గా ఉండాలని నేనైతే నైట్ డ్రెస్సే వేసుకుని వెళ్ళండి, మన కార్లోనే కదా అనేసి. సో అక్కడ మేము మిసల్ పావ్ ఆర్డర్ చేసాము, కానీ నాకు అంత నచ్చలేదు. మేము ఇక్కడ హోటల్లో ఆగాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. గోవా వీస్ అనే హోటల్ అనమాట. parked our cars there and again back to Goa. Inka 160 kilometers in. We have a beach here on the way. వ్యూ అసలు ఎంత బాగుందంటే అసలు ఇక్కడ బీచ్లో చాలా బాగుంది. మధ్యలో అసలు బీచ్ మనకు బయట మెయిన్ రోడ్లో కనిపించలేదు. ఒక దగ్గర వే ఉంటే ఏంటి అని చూస్తే బీచ్ ఉందన్నమాట. చాలా పీస్ఫుల్ అండ్ బాగుంది. యాక్చువల్గా ఫుటేజ్ వచ్చి నేను ఫోన్ని హారిజాంట్లో పెట్టి కొన్ని వర్టికల్లో పెట్టి తీసాను అనమాట. అందుకని మీకు అలా కనిపిస్తుంది. మరీ జూమ్ ఇన్ చేస్తే క్వాలిటీ పోతుందని నేను జూమ్ ఇన్ చేయలేదు. ఎంత బాగుంది కదా, సో సైలెంట్ అండ్ రియల్లీ నైస్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ పీస్, కామ్నెస్ అనేది నేచర్లోనే దొరుకుతుంది అనిపిస్తుంది. మేము ఎప్పుడు అనుకుంటాం ఇయర్లీ ట్వైస్ వెళ్ళాలి అని, కానీ ప్రతిసారి కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు. బట్ అట్లీస్ట్ ఒక 2-3 డేస్ కోసమైనా అలా సిటీలోంచి మీరు ఉండే ప్లేస్ నుంచి బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి నేచర్లో ఉంటేనే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అసలు అయితే మైండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా, రిలాక్స్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేయాలి మేము నిజంగానే. ఈ ఫుటేజ్ చూస్తుంటే మళ్ళీ వెంటనే వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఎంతో బ్యూటిఫుల్ కదండి నేచర్. మీరు కూడా నేచర్ లవర్సా? మీరు వెళ్ళిన రీసెంట్ ట్రిప్ ఏదో చెప్పండి. మరీ ఎక్స్పెన్స్ పెట్టి, కాస్ట్ పెట్టి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి అని ఏం లేదు. ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, మన స్టేట్స్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాలనుకుంటే. ఆ ప్లేసెస్కి వెళ్ళి మంచి ప్లేసెస్ అంటే న్యాచురల్గా నేచర్లో బీచెస్ కానీ, వ్యూస్ కానీ, టెంపుల్స్ కానీ, జస్ట్ అలా పచ్చదనంలో ఉన్నా కూడా సరిపోతుంది అనిపిస్తుంది ఒక్కోసారి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం నేచర్లో ఉండడము. కాకపోతే రోజు మనం లైఫ్ అలా చేయలేము, అది కొంచెం ఇంపాసిబుల్ ఏమో నాకైతే సిటీలో ఉండి. బట్ అప్పుడప్పుడు బ్రేక్ అయితే వెళ్ళొచ్చు. This is the room which you have taken. This is the refrigerator. We got a kitchen. It's okay. Okay-ish. మేము ఇంకా వచ్చే ముందే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది అంటే ఫ్లాట్లో అపార్ట్మెంట్ అనమాట, రెంట్కి ఇస్తారు. సో అలా బుక్ చేసుకున్నాం మేము డే వైజ్ అనమాట. చాలా బాగుంది, సెక్యూర్డ్ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట.
సో కాకపోతే ఓకే ఇంకా అంత మరీ ఓవర్ నీట్గా ఏం లేదు, కాకపోతే ఒక మెయిడ్ డైలీ వచ్చి క్లీన్ చేస్తారు, వాషింగ్ చేసి యూటెన్సిల్స్ అన్నీ. 2 BHK బుక్ చేసుకున్నాం 2 కపుల్స్ కాబట్టి. సో అనమాట, ఇది ఒక బెడ్రూమ్, ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్ కొంచెం ప్రాబ్లం ఉండే, తర్వాత ఫిక్స్ చేశారు. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇది మేము తీసుకున్నాం, నాకు ఇట్లా విండో లైటింగ్ ఎక్కువ వస్తుంది అనేసి. ప్లస్ ఇంకో వాష్రూమ్ బయట ఉంటుంది, అండ్ ఏసీ కూడా ఉందన్నమాట అన్నిట్లో. అండ్ చాలా టయర్డ్గా ఉన్నానండి నిజంగా అసలు అయితే. సో బాగుంది. అండ్ ముందే బుక్ చేసుకుని స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్ కూడా నీట్గానే మెయింటైన్ చేశారు. దాని తర్వాత మేము బయటకు వచ్చాం మార్కెట్కి. అంటే ఇక్కడ సెల్ఫ్ రూమ్లో కుకింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట, స్టవ్ అన్నీ ఉన్నాయి, మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేము సీ ఫుడ్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ వచ్చి చిన్న మార్కెట్ ఉంది, నాకు నేమ్ గుర్తులేదు, బట్ ఇక్కడ వచ్చేసి అన్నీ మనకి వెజిటబుల్స్ కొన్ని, ఫ్రూట్స్ కొన్ని, బట్ మేజర్గా సీ ఫుడ్ దొరికాయి. తర్వాత ఇంకా ఇక్కడ పక్కనే షాప్స్ ఉంటాయి. గోవా ఫేమస్ దేనికో తెలుసు కదా, ఇక అవి నార్మల్గా చూస్తున్నారనమాట హస్బెండ్, ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటుంది, కాస్ట్ ఏంటి అనేసి. సో నేనైతే ఫ్యాన్సీగా ఉన్నాయనేసి వీడియో తీస్తున్నాను. అసలు ఎంత ఫ్యాన్సీగా అసలు ఉన్నాయి చూడండి. సో అదే అనమాట. దీని తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఓవర్ నైట్ డ్రైవింగ్ కదా, నేనైతే లేడీస్ అయితే మేమేం డ్రైవ్ చేయలేదు, బట్ స్టిల్ టయర్డ్గా ఉంటుంది కదా ట్రావెల్ చేసిన తర్వాత మనకి. సో ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఎంజాయ్ చేసేసి తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. రేపు ఇంకెక్కడికైనా వెళ్దాము, ఏదైనా బీచ్కి వెళ్దాము. యాక్చువల్గా ఒక ఐలాండ్ ఉంది, దివార్ ఐలాండ్ అని, అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రూట్ జ్యూసెసే అండి, మిక్స్ ఆఫ్ సోడా అనుకుంటా. సో ఇది అండి ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ గోవా ట్రిప్. మేము గోవా రీచ్ అయిపోయాం ఫైనల్లీ. గ్రాసరీస్ కొనుక్కున్నాం, కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ మేము ఇంట్లో నుంచే స్పైసెస్ అవన్నీ తీసుకెళ్ళామన్నమాట. కాకపోతే అక్కడ రైస్ ఒకటి తీసుకున్నాము, నార్మల్ రైస్ దొరకలేదు, బాస్మతి రైస్ దొరికింది. బట్ రేపు ఇంకో వీడియోలో ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.